సనత్ నగర్లోని నెహ్రూ పార్క్ వద్ద ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయంలో సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 60 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు శేషగిరిరావు సత్యవతి ఇక్కడ మొదటగా చిన్న సాయిబాబా విగ్రహాన్ని పెట్టి పూజించేవారని, తదుపరి స్వర్గీయ సోమసుందరెడ్డి ఆధ్వర్యంలో వారి మిత్రుల సహకారంతో 2 అంతస్తుల సాయిబాబా మందిరాన్ని నిర్మించి కాలనీవాసులు మరియు దాతల సహకారంతో ప్రతి శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఆ శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆకూరి శేషగిరిరావు, రామకృష్ణ, భోగి బాలరాజు, రమణ మరియు సాయి సేవా సంఘం సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సురేష్. నా పేరు సనత్ నగర్ నియోజకవర్గంలోని సనత్ నగర్ కాలనీలో నెహ్రూ పార్క్ యందు గల శ్రీ సాయిబాబా షిరిడి సాయిబాబా దేవస్థానం నందు ప్రతి సంవత్సరము ఇక్కడ శ్రీరామనవమి కార్యక్రమాన్ని, శ్రీరామనవమి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరపడం ఆనవాయితీగా వస్తుంది. దాదాపు 55-60 సంవత్సరాల క్రితం ఇక్కడ అవసరాల శేషగిరిరావు గారు, అవసరాల సత్యవతి కీర్తిశేషులు వారి సొంత నివాసంలో షిరిడి సాయిబాబా దేవాలయాన్ని ఏర్పాటు చేసి జస్ట్ వాళ్ళ సొంత డబ్బులతో ఈ కార్యక్రమాన్ని 60 ఏళ్ల క్రితం వాళ్ళు ఈ కాలనీకి వచ్చినప్పుడు స్టార్ట్ చేసిన ఆ కార్యక్రమాన్ని అంచెలంచెలుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడున్న యువకులు కానీ, ఇక్కడున్న నివాసులు కానీ అందరూ అందులో పాల్పంచుకొని మా మిత్రుడు స్వర్గీయ శ్రీ సోమసుందరెడ్డి గారు పూనుకొని వారి మిత్ర బృందం అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఈ దేవాలయాన్ని అభివృద్ధికి తీసుకొచ్చి రాజస్థాన్ నుండి సాయిబాబా విగ్రహాన్ని తీసుకొని రావడము, అలాగే 2 అంతస్తుల ఈ భవనం ఏర్పాటు చేయడం కూడా శ్రీ స్వర్గీయ సోమసుందరెడ్డి గారు, ఆ మిత్రులు, ఇక్కడున్న చుట్టుపక్కల ఉన్న కాలనీ మిత్రులందరి సహకారం వల్ల ఇది ఏర్పడడం జరిగింది. అలాగే ప్రతి గురువారం ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా సాయిబాబా పూజలు, నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే పర్టికులర్గా శ్రీరామనవమి ఈరోజు 500 సంవత్సరాలు పోరాడిన తర్వాత అయోధ్యలో ఈసారి రామ మందిరం నిర్మాణమయ్యి మొట్టమొదటిసారిగా శ్రీరామ మందిరంలో, అయోధ్యలో ఏర్పాటైన రామ మందిరంలో శ్రీరాముని కళ్యాణం జరుగుతూ ఉంది. కాబట్టి అందరికీ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మందికి మేము ఈ కాలనీ తరఫున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆకూరి శేషగిరిరావు గారు, అలాగే రామకృష్ణ గారు మరియు భోగి బాలరాజు గారు, రమణ గారు, మిగతా ఇక్కడ ఈ అన్న వితరణ కార్యక్రమం, ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా సనత్ నగర్లోని ఎంతమంది అయితే సనత్ నగర్ భక్తులు ఉన్నారో అందరినీ కూడా ఆ శ్రీరామచంద్రుడు చల్లగా చూడాలని, చల్లగా కాపాడాలని, వచ్చే రోజుల్లో కూడా ఈ దేవాలయంలో, ఈ దేవాలయ ప్రాంగణంలో శేషగిరిరావు గారు, అలాగే శ్రీనివాసు, మా రమణ, రామకృష్ణ, మిగతా కమిటీ సభ్యులు అందరి సహకారంతో మేము కూడా ఇంకా ధీటుగా పాల్గొని ఈ ప్రాంతంలో మందిరం సాయి సేవా సమాజ్ సనత్ నగర్ శ్రీ సాయి సేవా సంఘం తరఫున నెహ్రూ పార్కులో గత 45 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుతారు. ప్రతి పండుగని కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసమైనటువంటి ఒక వాతావరణంలో ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. సో రాను రాను కూడా భక్తుల యొక్క తాకిడి కూడా ఎక్కువ అవుతూ ఉంది. స్వర్గీయ శేషగిరిరావు గారు, సత్యవతి గారు స్వయంగా వారి యొక్క ఇంట్లో చిన్న విగ్రహాన్ని పెట్టుకొని వాళ్ళు సాయిబాబాని ప్రతిష్ఠించుకొని గుడిని క్రమక్రమంగా పెంచుకోవడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం మెల్లిమెల్లిగా ఈరోజు స్వర్గీయ కల్పించుకొని కార్యక్రమం ఈ సేవా సంస్థ వాళ్ళు పెట్టారండి. సాయి సేవా సంస్థ గారు వారు కూడా ఇందులో మనకి పాల్పంచుకుంటూ ఉంటారు యాక్టివ్గా. సంబంధించినటువంటి అవసరాల సత్యవతి గారు, అమ్మాయి గారు కానీ